హాయ్ అండి, వెల్కమ్ టు లతా స్టడీ జోన్. ఈరోజు వచ్చేసి 2024 ఏపీ టెట్ క్వశ్చన్ పేపర్ అండి, సోషల్ కాంటెంట్. అందులోని క్వశ్చన్ వచ్చేసి మన రాష్ట్రంలోని నదులు మన రాష్ట్ర సుసంపన్నం వారసత్వం గురించి తెలియజేసే గీతం. మన రాష్ట్రంలోని నదులు మన రాష్ట్ర సుసంపన్న వారసత్వం గురించి తెలియజేసే గీతం. ఆప్షన్స్: వందే మాతరం, జనగణమన, మా తెలుగు తల్లి, జయము జయము భరతమాత. వీటికి ఆప్షన్స్: వందే మాతరం, జనగణమన, మా తెలుగు తల్లి, జయము జయము భరతమాత. దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి మా తెలుగు తల్లి. నెక్స్ట్ వన్, భారతీయ సంగీతం యొక్క మూలాలు ఈ వేదంలో ఉన్నాయి. భారతీయ సంగీతం యొక్క మూలాలు ఈ వేదంలో ఉన్నాయి. ఆప్షన్స్: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. భారతీయ సంగీతం యొక్క మూలాలు ఈ వేదంలో ఉన్నాయి అంటే దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి సామవేదం. దీనికి చిన్న బ్లైండ్ సింబల్ ఎట్లా పెట్టుకోవచ్చు అంటే, మనం సంగీతం కదండి, సరిగమప అట్లా సామవేదం ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్, మలివేద కాలంలో అనుసరించిన పద్ధతి. ఆప్షన్స్: కులాంతర వివాహాలపై ఎటువంటి నిషేధం లేదు, దుస్తులను బంగారు దారంతో కుట్టడం, ధ్వని, తంత్రి, వాయు అను 3 రకాల సంగీత వాయిద్యాలు వాడేవారు, రాజ్యాన్ని విస్తరించడానికి అశ్వమేధ రాజసూయ యాగాలు నిర్వహించడం. మలివేద కాలంలో అనుసరించిన పద్ధతి. దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి రాజ్యాన్ని విస్తరించడానికి అశ్వమేధ రాజసూయ యాగాలు నిర్వహించటం. తొలివేద కాలంలో అయితే కులాంతర వివాహాలపై ఎటువంటి నిషేధం లేదు. నెక్స్ట్ వన్, దిగానికాయ అనేది. ఆప్షన్స్: బౌద్ధ వాగ్మయంలోని సుత్త పీఠికలో గల 5 నికాయలలో మొదటిది. దిగానికాయ అనేది ఆప్షన్స్లో బౌద్ధ వాగ్మయంలోని సుత్త పీఠికలో గల 5 నికాయాలలో మొదటిది, బౌద్ధ వాగ్మయంలోని సుత్త పీఠికలలో గల 5 నికాయాలలో రెండవది, అనేక మంది సభ్యులు ఉన్న ఒక సమూహం, ఒక సంస్థ. దీనికి రైట్ ఆన్సర్ దిగానికాయ అనేది అని అన్నాడు. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బౌద్ధ వాగ్మయంలోని సుత్త పీఠికలో 5 నికాయలలో మొదటిది. నెక్స్ట్ వన్, అశోకుడు తన శాసనాల్లో ఉపయోగించిన లిపి. ఆప్షన్స్: ఖరోష్ఠి, బ్రహ్మి, సింధు, గుప్త. దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి 1 and 2 అండి, ఖరోష్ఠి, బ్రహ్మి. నెక్స్ట్ వన్, భూమి ఉపరితలంపై ఉన్న 71% నీటిలో మన అవసరాలకు ఉపయోగపడే నీటి శాతం. భూమి ఉపరితలంపై ఉన్న 71% నీటిలో మన అవసరాలకు ఉపయోగపడే నీటి శాతం. అవసరాలను తీర్చే నీటి శాతం ఎంత అంటే 1%. నెక్స్ట్ వన్, ఢిల్లీని పాలించిన ఏకైక మహిళా పాలకురాలైన సుల్తానా రజియా వీరి కుమార్తె. ఢిల్లీని పాలించిన ఏకైక మహిళా పాలకురాలైన సుల్తానా రజియా వీరి కుమార్తె. ఆప్షన్స్: కుతుబుద్దీన్ ఐబక్, ఇల్టుట్మిష్, అల్లావుద్దీన్ ఖిల్జీ, జలాలుద్దీన్ ఖిల్జీ. దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి ఇల్టుట్మిష్. నెక్స్ట్ వన్, అడ్డపట్టు సుంకం అనగా. వీటికి ఆప్షన్స్: అటవీ ఉత్పత్తులపై విధించే పన్ను, గొర్రెల మందపై విధించే పన్ను,
చేతి వృత్తుల వారిపై విధించే పన్ను, గృహాలపై విధించే పన్ను. అడ్డపట్టు సుంకం అనగా దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి గొర్రెల మందపై విధించే పన్ను. దీనికి మనము ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే అడ్డుపట్టు సుంకం, అడ్డు అంటే అడ్డదిడ్డంగా, గొర్రెలు అంటే అట్లనే కదండి, లైన్గా వెళ్ళవు, అడ్డదిడ్డంగా వెళ్తాయి కదా, అలా అడ్డుపట్టు సుంకం అంటే గొర్రెల మందపై విధించే పన్ను అని మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ దేవుని ఎదుట అందరూ సమానమే అని బోధించిన వారు. దేవుని ఎదుట అందరూ సమానమే అని బోధించిన వారు. దీనికి ఆప్షన్స్ వచ్చేసి సంత్ రవిదాస్, కబీర్, మీరాబాయి, శంకర దేవుడు. దేవుని ఎదుట అందరూ సమానమే అని బోధించిన వారు అంటే దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి కబీర్. టెట్ 2024లోని ఏపీడిఎస్ ఈ క్వశ్చన్ పేపర్లో 2 బిట్స్ కబీర్ గురించి అడిగాడండి. నెక్స్ట్ వన్, ముసాయిదా రాజ్యాంగం భావ వ్యక్తీకరణ కొరకు ప్రజల ముందు ఉంచబడిన సమయం. ముసాయిదా రాజ్యాంగం భావ వ్యక్తీకరణ కొరకు ప్రజల ముందు ఉంచబడిన సమయం. ఆప్షన్స్ 3 నెలలు, 8 నెలలు, 10 నెలలు, 6 నెలలు. ఆప్షన్స్ 3 నెలలు, 8 నెలలు, 10 నెలలు, 6 నెలలు. దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి 8 నెలలు. నెక్స్ట్ వన్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ వయసు పూర్తయ్యే వరకు తన పదవిలో కొనసాగవచ్చు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ వయసు పూర్తయ్యే వరకు తన పదవిలో కొనసాగించవచ్చు. ఆప్షన్స్ 65 సంవత్సరాలు, 64 సంవత్సరాలు, 62 సంవత్సరాలు, 60 సంవత్సరాలు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గురించి అడిగాడు. దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి 62 సంవత్సరాలు. అదే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయితే కరెక్ట్ ఆన్సర్ 65 సంవత్సరాలు వస్తుంది. నెక్స్ట్ వన్, మోటారు వాహనాలు నడపటానికి కనీస వయోపరిమితి. మోటారు వాహనాలు నడపటానికి కనీస వయోపరిమితి 18 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 21 సంవత్సరాలు. దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి 18 సంవత్సరాలు. సుగుణ స్థానిక దుకాణం నుండి 25,000 విలువైన కొత్త మొబైల్ ఫోన్ కొనుగోలు చేసింది. వారం రోజుల తర్వాత ఫోన్ హఠాత్తుగా ఆగిపోయి పనిచేయలేదు. సుగుణ దుకాణదారుని పాడైన ఫోన్కి బదులు కొత్త ఫోన్ ఇవ్వమంది. అందుకు ఆయన నిరాకరించాడు. అప్పుడు ఆమె వీరికి ఫిర్యాదు చేయవలెను. ఆప్షన్స్ పోలీస్ స్టేషన్, జిల్లా వినియోగదారుల వివాద పరిష్కార వేదిక, సివిల్ కోర్టు, జిల్లా కోర్టు. దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి జిల్లా వినియోగదారుల వివాద పరిష్కార వేదిక. నెక్స్ట్ వన్, ఏటవాలు ప్రాంతాలలో నేల కోతకు తగ్గించడానికి క్రింది వాటిలో సరైన పద్ధతి. ఏటవాలు ప్రాంతాలలో నేల కోతను తగ్గించడానికి ఈ క్రింది వానిలో సరైన పద్ధతి. షెల్టర్ బెడ్స్, మల్చింగ్, టెర్రస్ సాగు, రాక్ డ్యామ్. దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి ఏటవాలు ప్రాంతంలో నేల కోతను తగ్గించడానికి ఈ క్రింది వాటిలో సరైన పద్ధతి. టెర్రస్ సాగు. మల్చింగ్ అంటే రెండు చెట్ల మధ్యన మనము సాగు నిర్వహించేది మల్చింగ్. నెక్స్ట్ వన్,
ఈ క్రింది విధానం మీ వంటగదిలోని లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ను ఆదా చేయవు. పప్పును వండడానికి ముందు నానబెట్టాలి. ప్రెషర్ కుక్కర్లో ఆహారాన్ని వండటం. వంట కోసం గ్యాస్ వెలిగించే ముందు కూరగాయలను తరిగి ఉంచటం. తక్కువ వంట మీద మూత లేని పాత్రలో ఆహారాన్ని వండటం. దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి తక్కువ మంట మీద మూత లేని పాత్రలో ఆహారాన్ని వండటం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.